రాము ఏడ్ చేస్తున్నా బట్టలు దొరుకుతాను అమ్మగారు. ఎప్పుడు రాము ఏడు శాతం అంత పెట్టి అమ్మగారండి మీరు. మరి ఏంటి ఎప్పుడు వెళ్తున్నావు ఊరు అనేసి? అమ్మగారండి మీరు ఎప్పుడు ఊరుకోవాలని అమ్మగారండి ఇలా పనులు చేసి ఇలా మాకు ఇది అయిపోయి నరిగిపోయి ఇలా బాధలు పడి ఒక్కసారి వెళ్తాం అమ్మగారు. మాకు ఎలాగంటే అమ్మగారు అవుతుంది. మీరు ఏంటి ఎప్పుడు రాము ఎప్పుడు వెళ్తావు మరి పండగ దగ్గర పడిపోతుంది కదా రాము. అయ్యి బాబోయ్ పండగ దగ్గర పడిపోతుంది. మరి ఏంటి చేస్తాం ఎందుకు అమ్మగారు నలుగు పాత్ర. ఓ ఏటో పండగకి ఎప్పుడు వెళ్తావు? పిల్లలు వచ్చేస్తారని నేను అడిగాను. పండగ దండకి వస్తుంది అమ్మగారు. ఫ్రీ బస్ అన్నది ఫ్రీ బస్ వెళ్ళిపోతుంది. ఏమైపోయింది ఫ్రీ బస్కి వెళ్ళిపోతావా? పండగ మీరు ఎందుకంటే అమ్మగారు బెంగళూరు తీసుకుంటారు. మరి ఎదుగో అలా మాకు భయం లేదు అమ్మగారు. నీకేం భయం? పని చేస్తే అలుగు సలుకు లేదు అన్నట్ట మేము కష్టపడి బతికిన వాళ్ళం అమ్మగారు. అమ్మో నాకే గాబరా అయితే. మీకే గాబరా. మాకు పని చేసిన వాళ్ళకి బాగానే ఉంటది అమ్మగారు. మీరే ఊరు బెంగళూరు తీసుకుంటారు. ఇప్పుడు ఎల్లో పనులు ఉండేది మరి అదే కదా, మరి నాకు అదే గాబరా. నువ్వు ఎప్పటికి వస్తావా? ఈ పని ఎప్పుడు చేసేస్తావా? ప్రశాంతంగా ఉంటానా అని. ఇంకేంటి ఇదే పని అయ్యగారు. మరి జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత పని వెళ్తాను మా మీటింగ్. అబ్బాబ్బాబ్బా నేను మీటింగ్ పెడుతున్నానా? నీకు అలాగ ఉంటుంది. దులిపి నన్ను దులిపి అలాగ ఒక అమ్మగారు లేట్ అంటారా? ఈ పొట్టలో ఉన్నది ఇవ్వండి ఏమనుకుంటే ఈ మీటింగ్ ఒకటి అమ్మగారండి. అమ్మగారండి ఉండండి అమ్మగారండి. ఓకే ఖాళీ లేదా? ఓకే.